హైదరాబాద్లోని నార్సింగిలో దారుణం చోటు చేసుకుంది. 6 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు కామాంధుడు. చాక్లెట్ ఇప్పిస్తానంటూ నమ్మించి బాలికను బయటకు తీసుకెళ్లాడు. ఆపై రేప్ చేసి హత్య చేశాడు కామాంధుడు. బాలిక నిన్న సాయంత్రం నుంచి కనిపించకపోవడంతో రాత్రి 10 గంటలకు నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. ఇక బాలిక పేరెంట్స్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. బాలికను కామాంధుడు తీసుకెళ్తున్న దృశ్యాలు ఆధారంగా అరెస్ట్ చేశారు. రాత్రి 1 గంటకు బాలిక మృతదేహాన్ని పోలీసులకు చూపించారు కామాంధుడు. రేప్ అండ్ మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇక సంఘటనా స్థలం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత. ఎస్ కార్తిక్, నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆ పైగా హత్య చేశారు. అయితే ప్రస్తుతం ఆ ఘటనా స్థలం వద్దే ఉన్నాము. సో మొత్తంగా కూడా చూసుకుంటే ఇదే స్థలంలో అయితే కొద్ది దూరంలోనే వాళ్ళు చాలా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటూ లేబర్ పని చేసుకుంటూ ఉంటారు. అయితే ఎవరైతే రేప్ మరియు అలాగే హత్య చేశారో ఆ వ్యక్తి కూడా ఇక్కడే దగ్గర పట్ల ఉన్న ఒక గుడిసెలో కూడా ఉంటారు. అంటే అతను కూడా లేబర్ వర్క్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ ఫ్యామిలీ అంతా కూడా ఎవరైతే ఆ పాప 6 ఏళ్ల పాప ఉందో ఆ పాపకు సంబంధించిన ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉంటూ కన్స్ట్రక్షన్ పనులకు సంబంధించి అడ్డా కూలీలకు కూడా పనిచేస్తున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే నిన్న సాయంత్రం ప్రాంతంలో కూడా వాళ్ళ మామయ్య ఇంట్లో ఉండగా పాప బయటకు వచ్చింది. అయితే ఆ సమయంలో అక్కడ ఒక్కసారిగా అమ్మాయి బయటికి రావడం, అతను చాక్లెట్లు బిస్కెట్స్ కొనిస్తానంటూ కూడా ఆశ చూపించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అక్కడ ఏదైతే లేబర్ అడ్డాలకు సంబంధించి ప్లేస్ ఉంటుందో అక్కడే ఒక షాప్ కూడా ఉంది. ఆ షాప్లో ఆ అమ్మాయికి చాక్లెట్స్ బిస్కెట్స్ కొనించి అక్కడి నుంచి పూర్తిగా దాదాపు కొన్ని మీటర్ల దూరం లోపలికి మనం చూస్తున్నాము. చాలా వరకు కూడా చూసుకుంటే నిర్మానుష్య ప్రదేశం, ఎక్కడే కానీ జనాలు తిరగని పరిస్థితి, అంతా కూడా పూర్తిగా ఒక జంగిల్ ప్లేస్ లాగా కూడా కనిపిస్తూ ఉంది. అయితే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చారు. మనం చూపిస్తున్న ఇదే ప్రదేశంలో ఆ అమ్మాయిని హత్య చేసి అంటే దానికంటే ముందు కూడా రేప్ చేసినట్టుగా కూడా అయితే పోలీసులు గుర్తించారు. అయితే ఆ వ్యక్తి కూడా ప్రస్తుతం ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అయితే పూర్తిగా పరిశీలించారు. అయితే ఈ వ్యక్తితో పాటు ఆ పాప పోతున్నట్టుగా కూడా దృశ్యాలు చూడడం, అయితే ఆ వ్యక్తిని పోయి పోలీసులు విచారణ చేయగా వెంటనే ఆ వ్యక్తి కూడా చాలాసేపు చెప్పనట్టు కూడా తెలుస్తుంది. దాదాపు 7 గంటల ప్రాంతంలో నుంచి 10 గంటల ప్రాంతం వరకు కూడా అతను విచారించగా దాదాపు 10 గంటల ప్రాంతం 1 గంట ప్రాంతంలో కూడా అతను ఇక్కడ ఎవరైతే పాపను ఇక్కడే చంపివేసినట్టు కూడా చెప్పాడు. అయితే వెంటనే పోలీసులు ఇక్కడికి వచ్చారు. ఆ పాప డెడ్ బాడీ ఇక్కడే ఉండడం కూడా చూసి వెంటనే కూడా తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే ప్రస్తుతం ఆ డెడ్ బాడీని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం తరలించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే పూర్తిగా కూడా ఈ ఘటనా స్థలాన్ని చూస్తే చాలా వరకు నిర్మానుష్యంగా ఉంది. ఎవరు తిరగని ప్లేస్. ఒకవేళ అమ్మాయి అరిచినప్పటికీ కూడా ఎవరు ఇక్కడికి రారు. అయితే పూర్తి కూడా పక్కగా ప్లాన్తోనే దాదాపు కూడా కొన్ని రోజుల నుంచి చూస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అందరూ కూడా ఒకే చోట పనిచేయడం, పక్కనే కూడా వారందరూ కూడా ఇల్లులు ఉండడం కారణంగా ఆ పాప బయటికి రావడం, ఆ వ్యక్తి ఇక్కడికి తీసుకొని వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఎవరైతే హత్య రేపు కూడా చేశారో ఆ వ్యక్తి వేరే రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిగా కూడా తెలుస్తుంది. సో పూర్తిగా కూడా ఆ లేబర్ అడ్డా ఎవరైతే వాళ్ళు ఉంటారో ఇల్లు అన్నది అక్కడి నుంచి కూడా ఇక్కడికి తీసుకొని వచ్చారు. విజువల్స్లో కూడా చూసుకుంటే చాలా వరకు నిర్మానుష్య ప్రదేశం, చాలా వరకు పూర్తిగా అడవి ప్రాంతంగా కూడా ఉంది. పక్కనే అపార్ట్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఆ చిన్న పాప అరిచిన పిలుపు కూడా ఎవరికి వినలేదని కూడా తెలుస్తుంది. అయితే వెంటనే సమాచారం ఇవ్వడంతో 1 గంట ప్రాంతంలో కూడా ఆ పాప డెడ్ బాడీని ఇక్కడ గుర్తించారు. అయితే ఆ వెంటనే నిందితుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అదుపులోకి తీసుకున్న అనంతరం కూడా పూర్తిగా ఏం చేశారంటే ఆ విజువల్స్ కూడా చూసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ విజువల్ సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి కూడా ఆ లేబర్ అడ్డా వద్ద కూడా ఒక సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఆ ఫుటేజ్ అతన్ని చూసిన అనంతరం కూడా అక్కడి నుంచి అతన్ని విచారణ చేయగా ఇక్కడ డెడ్ బాడీ దొరికినట్టుగా కూడా అయితే పోలీసులు చెప్తూ ఉన్నారు. కార్తీక్. థ్యాంక్ యూ సుష్మిత.